హాయ్ ఫ్రెండ్స్, మన ఫస్ట్ మూవీ అప్డేట్ 2 లవర్. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యే ఛానల్ అయింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వారు తీసుకున్నారు. ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే ఈ మార్చ్ 27వ తేదీని ఓటీటీలోకి వస్తుంది. చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏం చేస్తున్నావు. ఈ మూవీ డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ అవుతుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఈటీవీ విన్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మార్చ్ 27వ తేదీని ఓటీటీలోకి వస్తుంది. చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి. ఈటీవీ విన్లో అవైలబిలిటీగా ఉంటుంది మార్చ్ 27 నుంచి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్ రజనీకాంత్ నటించిన లాల్ సలాం. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి ఛానల్ అయింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. ఈ ఏప్రిల్ 5వ తేదీని నెట్ఫ్లిక్స్లో అవైలబిలిటీగా ఉంటుంది. థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఈ ఏప్రిల్ 5వ తేదీని ఓటీటీలో చూసేయండి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్ గోపిచంద్ నటించిన భీమా. ఈ మూవీ రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఓటీటీ రేట్స్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వారు తీసుకున్నారు. ఈ ఏప్రిల్ 5వ తేదీని ఓటీటీలోకి వస్తుంది. థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఈ ఏప్రిల్ 5వ తేదీని ఓటీటీలో చూసేయండి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్ విశ్వక్సేన్ నటించిన గామి. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీ ఓటీటీ రేట్స్ G5 వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే ఏప్రిల్ 8వ తేదీని ఓటీటీలోకి కన్ఫామ్గా వచ్చేస్తుంది. థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఈ ఏప్రిల్ 8వ తేదీని G5లో వస్తుంది. చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్ శివకార్తికేయన్ నటించిన ఐలాండ్. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి ఛానల్ అయింది. ఏప్రిల్ 19 నుంచి ఐలాండ్ మూవీ అమెజాన్ ప్రైమ్లో వస్తుంది. చూడాలనుకున్న వాళ్ళు ఏప్రిల్ 19ని అమెజాన్ ప్రైమ్లో చూడండి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్ వెన్నెల కిషోర్ నటించిన చారీ త్రిబుల్ వన్. ఈ మూవీ ఓటీటీ రేట్స్ అమెజాన్ ప్రైమ్ తీసుకున్నది. ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే ఈ మార్చ్ 29వ తేదీని ఓటీటీలోకి వస్తుంది. చూడాలనుకున్న వాళ్ళు ఈ మార్చ్ 29వ తేదీని అమెజాన్ ప్రైమ్లో చూడండి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఓం భీమ్ బుష్. ఈ మూవీ రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఓటీటీ రేట్స్ అమెజాన్ ప్రైమ్ తీసుకున్నది. ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే ఏప్రిల్ 20వ తేదీని ఓటీటీలోకి వస్తుంది. చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.